నమస్తే. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. జాతక పరంగా ఎటువంటి వారు ఎలాంటి రుద్రాక్ష ధరించాలి, అలానే రుద్రాక్ష యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. ఓకేనండి, చాలా మంది కాలర్స్ మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాల్ అని తీసుకుందామండి. హలో. హలో సార్, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరేంటండి? విజయలక్ష్మి అండి. మా పాప కోసం అడుగుదామని చేసినండి. గురువు గారికి నమస్కారం. ఓకేనండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/5/1994. 23/5/1994. 8 గంటల 23 నిమిషాలకు పొద్దున. ఓకేనండి, మార్నింగ్ 8 గంటల 23 నిమిషాలకు. అంటే మీ పాప గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు హారిక అండి. ఓకేనండి, హారిక గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? భవిష్యత్తు ఎట్లుంటుందో కొంచెం అని గురువు గారిని అడిగి తెలుసుకున్నామని. ఏం చదువుతోందండి హారిక? ఓకేనండి, ఇంటర్ అండి. ఇంటర్. హారిక పుట్టింది సోమవారం అని తెలుసు కదమ్మా, గుర్తుందా? తెలుసు. సోమవారము, త్రయోదశి శుక్లపక్షము, పౌర్ణమికి 2 రోజులు ముందు. ఏమ్మా? రైట్ రైట్ రైట్. ఇది తులారాశి, స్వాతి నక్షత్రము. జాతక పరంగా ఈ అమ్మాయి అన్ని రకాలుగా బాగుంటుందమ్మా. విద్య పట్ల అశ్రద్ధ చేయొద్దని చెప్పండి. విద్య ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేశాము. వేదగణితంతో జాతక పరిశీలన చేస్తే జాతకంలో చిన్న చిన్న దోషాలుంటే నివారించబడతాయి. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే రుద్రాక్షలు కూడా ఒక దైవికమైన సంపద, ఒక ఆధ్యాత్మిక సంపద అయినటువంటి వేదగణితము, దైవికమైన సంపద. ఈ రుద్రాక్ష రెండూ కలిసినప్పుడు వాళ్ళకి పిల్లలకి మంచి ప్రయోజనం కలిగి, పిల్లలకి కాదు ఎవరికైనా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ అమ్మాయికి ఒక అష్టముఖి రుద్రాక్ష గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము ఎక్కడ ఆటంకాలు లేకుండా ఉండడానికి మెడలో కంఠం నుంచి హృదయం మధ్యలో వేయండి అమ్మా. 365 రోజులు 24 గంటలు ధరించవచ్చు. ఎప్పుడూ తీయాల్సిన అవసరం లేదు. శుభం. ఆహార నియమాలు లేవు. ఓకేనండి, మరొక కాలర్ ఉన్నారు. హలో. హలో. హలో, నమస్తే అండి. త్యాగరాజు, తిరుపతి అండి. ఓకే, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా త్యాగరాజు గారు? అవునవునండి, అవునండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి. త్యాగరాజు గారు, డేట్ ఆఫ్ బర్త్ లేదండి. పర్వాలేదు. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే గుడిలోకి వెళ్ళకూడదని కానీ, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే పెళ్ళిళ్ళు స్కూల్లో జారకూడదని కానీ ఇలాంటిది ఏమి ఉండదు. ఉంటే ఇంకొంచెం బెటర్గా అవకాశం ఉంటుంది. లేకపోతే మనకు అవసరమైంది అడ్వైస్ చేయగలుగుతాం. ఏం చేస్తున్నారు? సార్, నేను కర్ణాటక సంగీతం సాక్సోఫోన్ ఆర్టిస్ట్. నేను వెరీ గుడ్ అండి. చర్యలు బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. కాకపోతే ఇంకొంచెం బెటర్గా ఉండడానికి ఏదైనా సలహా ఇస్తారని. త్యాగరాజు గారు, చంద్రాకారంలో ఉంటుంది. దాన్ని చంద్రాక్షి, చంద్రముఖి అంటాము. దీన్ని ఏకముఖి రుద్రాక్ష అంటాము. అపజయాలు లేకుండా ముందుండడానికి, పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు బాధ నివారణకి ఒక మంచి రుద్రాక్షగా ఇది చెప్పుకుంటాము. రాత్రి పడుకునేటప్పుడు తీసేయండి. ఉదయం స్నానం చేసిన తర్వాత తిరిగి ధరించండి. ఎటువంటి ఆహార నియమాలు లేవు. అది సరైన రుద్రాక్ష అయితే, అది మీరు సరైన పద్ధతిలో ధరించుకోగలిగితే అభిషేకించిన తర్వాత ధారణ చేయండి. ధరించిన తర్వాత మార్పుని గమనించండి. మీరు చేసే పనిలో, ప్రయత్నంలో మంచి ఫలితాలు వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. శుభం అండి. ఓకేనండి, పాండురంగారావు గారు చెప్పినట్టు చేయండి, మీకు అంతా శుభమే జరుగుతుంది. మరొక కాలర్ ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు గాయత్రి, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకేనండి, మీరు తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించే మేడం. నాది వచ్చేసి 1987. ఓకే, 1987 జూన్ 15th. జూన్ 15th. నేను సార్ తో మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే చెప్పమ్మా. ఇది వరకు మేము మా పేరెంట్స్ ఒక పంతులు గారి దగ్గరికి వెళ్ళారు. అతను గాయత్రి అనే పేరు పెట్టుకున్నా, ఈ పేరు వల్ల నీకు ప్రమాదం జరగబోతుంది అనేసి అంటున్నారు. అంటే పేరు వల్ల ప్రమాదం జరగడం ఏంటి అంటే, చేంజెస్ ఏమైనా చేసుకోవాలేమని అడిగితే కాదు, పేరే మార్చుకోవాలి నీది, దాని వల్ల ప్రమాదం ఉందమ్మా, బాలేదు అని చెప్తున్నారు. ఇది కుంభరాశి, శతభిష నక్షత్రము, చవితి చతుర్థి కృష్ణపక్షము, పౌర్ణమి నుంచి 4వ రోజు సోమవారము. జాతక పరంగా జాతక వివరాలు ఇవమ్మా. ఇవి జాతకం మాత్రం చాలా బాగుంది. అబ్రాడ్ ఛాన్సెస్, విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. గాయత్రి పేరు
అంటే అది బాగలేదు అని చెప్పడానికి నాకు నోరే రావడం లేదు. పిల్లలకి ఆ పేర్లు ఎందుకు పెడతారు అంటే దైవనామస్మరణ చేసుకోవడానికి 10 సార్లు పిలిస్తే దైవనామస్మరణ చేసుకోవడానికి వీలుంటుంది అని. అలాగే పిల్లలకి ఆ పేరు పెడితే వాళ్ళకి నెగిటివ్ ఫోర్సెస్ వాళ్ళ మీద పడవు అని, మంచి జరుగుతుంది అని. దాంట్లో కూడా తప్పులు వెతకడం అంటే అది నాకు అర్థం కావట్లేదమ్మా. వివేకానంద ఒక మాట అంటారు, ఎనీథింగ్ దట్ మేక్స్ యూ వీక్ ఫిజికల్లీ, స్పిరిచువల్లీ అండ్ ఇంటలెక్చువల్లీ రిజెక్ట్ ఇట్ యాజ్ ఎ పాయిజన్ అంటాడు. అంటే మా శారీరకంగా కానీ, నీ బుద్ధిని కానీ, నీ ఆధ్యాత్మికతను కానీ ఎవరైనా బలహీనపరిస్తే దాన్ని విషం కంటే దారుణంగా తోసేయమంటాడు. ముందు రిజెక్ట్ తోసేదింది. అంటే ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే శారీరకంగా, బుద్ధిగా, ఆధ్యాత్మికతని కాదు, పూర్తి మొత్తం స్వరూపాన్నే ధిక్కరించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో తెలియకుండా వ్యాపార ద్వారాలని పెళ్లి ఉబికిపోయి ప్రతిదాన్ని రంధ్రాన్వేషణ చేస్తూ మన నమ్మకాలని, ఏదైతే మనం నమ్ముతున్నామో ఆ నమ్మకాలని, మన బలహీనతల్ని క్యాష్ చేసుకునేటువంటి సంస్థలు, వ్యక్తులు ఎక్కువైనప్పుడు మనం ఏమి చేయలేమమ్మా. నేనైతే మాత్రం దేవుడి పేర్లలో తప్పులు పట్టడం తప్పు అని చెప్తాను. మీకు మంచి అనుకున్నది అది దైవం ఖచ్చితంగా మీకు అండగా ఉంటాడు. నెగిటివ్ వైబ్రేషన్స్ దేవుడి పేర్లలో ఉండవమ్మా. అది ఎప్పుడూ మంచినే కలగజేస్తుంది. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పడం బాగోదు. జాతకం అయితే బాగుందమ్మా. మీ జాతకాన్ని కూడా వేదగణితంతో అధ్యయనం చేశాము. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ధారణ చేయవలసినటువంటి రుద్రాక్ష నవముఖి. ఇది అమ్మవారి స్వరూపము, శక్తి స్వరూపము. ఈ రుద్రాక్షను ధరించండి. విజయాల్ని చేకూర్చేదిగా ఉంటుంది ఈ రుద్రాక్ష. అపజయాలు లేకుండా మీకు ఒక రక్షణ కవచంలా ఉంటుందమ్మా. ఈ ఒక్క రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత ఫలితాలను గమనించండి, మంచి మార్పులు వస్తాయి. చెడు ఏ రూపంలో ఉన్నా దాన్ని ఆదరించకండి, చెడుని దూరంగా పెట్టండి. మంచి ఏ రూపంలో ఉన్నా దాన్ని స్వీకరించండి. అంతే తప్ప చెడుని పట్టుకొని వెళితే మన జీవితాలు కూడా కిందకే వెళుతుంటే తప్ప పైకి రావు. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాలమ్మా. ఈవెన్ మన సంస్కృతి ఎలాంటిది అంటే ఎట్టి పరిస్థితుల్లో చెడుని మనం చెడుని అసలు ఎంటర్టైన్ చేయము. ఈవెన్ చంటి పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు కూడా వాళ్ళ మీద మన మీద పాస్ పోసినో, లేకపోతే వాళ్ళు కక్కితేనో, ఇంకోటి చేస్తేనో, ప్రేమ ఉంటేనే అలా చేస్తారని చెప్తారు. అంటే పసిపిల్లల మీద కూడా నీ కోపాన్ని చూపించవద్దు అని చెప్పడం కోసం, వాళ్ళు పాస్ పోసినా లేకపోతే ఇంకొకటి చేసినా అది నీ మీద ప్రేమతో చేశారు అని వాళ్ళ మీద ఇంకా ప్రేమను పెంచడం కోసం మనం అనేక రూపాల్లో ప్రయత్నం చేస్తుంటాం. ఇంత మంచి సంస్కృతి కలిగినటువంటి మనం, ఇంత మంచి ధర్మం కలిగినటువంటి మనం ఇలాగ దేవుడి పేర్లలో కూడా తప్పులు వెతకడం నిజంగా దౌర్భాగ్యమే. ఓకేనండి, మరొక కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు గంగా భవాని. ఓకే, మా అక్క గురించి చెప్పడానికి చేశాను. మా అక్క పేరు నాగమణి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తంది April 2nd, 1987. April 2nd, 1987. అవును. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అక్క గురించి? మా మ్యారేజ్ ఏ సంబంధాలు చూసినా కానీ సెట్ అవ్వట్లేదు, ఇంకా జాబ్ కూడా రావట్లేదు. దాని గురించి ఎడ్యుకేషన్ ఏది కంప్లీట్ చేశారండి మీ సిస్టర్? ఎంసీఏ కంప్లీట్ చేశారండి. ఓకే, ఎంసీఏ. ఎన్ని రోజుల నుండి సంబంధాలు చూస్తున్నారు మీ అక్కకి? 1 year పైన అవుతుంది, 1.5 year అవుతుంది. అమ్మా, ఓకే, అక్క జాతకమేనమ్మా ఇది? ఏంటి సార్? ఇది అక్క జాతకమేనమ్మా. 2/4/1987. అవునండి. గురువారం. వృషభ రాశి, అవును నక్షత్రం. ఏమ్మా? అవును, అవును సార్. గురువారం నాడు, అవును, గురువారం. చవితి శుక్లపక్షము, వృషభ రాశి. ఏమిటి లోపం ఉంది? ఎవరు లోపం చెప్పారు? ఎక్కడ లోపం లేదు కదా, చక్కగా ఉంది, నీట్గా ఉంది జాతకం, ఎక్కడ దోషాలు లేవు. అయితే సంవత్సరం దగ్గర అవుతోంది వివాహ సంబంధాలు మొదలుపెట్టి. అంటే అర్జెంటుగా అయిపోవాలని అనుకోక్కర్లేదమ్మా. ఆలస్యానికి కూడా ఏదో కారణం ఉంటుంది. ఆడపిల్లల వివాహంలో ఎప్పుడు కూడా నేను ఏం చెబుతూ ఉంటానంటే, మంచి సంబంధం వస్తే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అలా అని తొందరపడి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఆడపిల్లంటే గుండెల మీద కుంపటనో, లేకపోతే బరువనో, మనం బాధ్యత తీర్చుకోవాలనో, చేతులు కడుక్కోవాలనో, పక్కవాళ్ళో సమాజం ఏదో అనుకుంటుందనో, లేకపోతే ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఆ టైంలో చేసేయడం, ఇవన్నీ తప్పే. వాళ్ళ జీవితాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఏం చేయాలి, అది మన బాధ్యత. వాళ్ళు మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారు అంటే మనం సంతోషంగా ఉండగలం. లేదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడమో, లేకపోతే ఎలా పడితే అలా చేసేయడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడితే మనం బాధపడతాం. అలాంటివి జరగకూడదమ్మా. జాతకం మీ సిస్టర్ది చాలా బాగుంది.
అలాంటి ఎక్కడ దీంట్లో నెగిటివ్గా ఏమీ లేవు, ఎలాంటి దోషాలు కూడా లేవు. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అది వేయండమ్మా. త్రయోదశముఖి రుద్రాక్ష వీలైతే 13 ముఖములు కలిగిన రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష. ఇది రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైన ఈ 13 ముఖాల రుద్రాక్షని మీ సిస్టర్కి వేయండి. అది వేయడం సాధ్యం కాకపోతే అష్టముఖి రుద్రాక్ష, గణపతి స్వరూపము. సాధ్యము అసాధ్యం అన్న పదం ఎందుకు వాడుతున్నామంటే అవసరము అవకాశం కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు 13 ముఖాలు త్రయోదశముఖి రుద్రాక్ష ధరపరంగా కొంచెం ఎక్కువ ఉంటుంది, అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. దాని ప్రత్యామ్నాయ రుద్రాక్ష వేసుకోవాలి. అంతేగాని చెప్పాం కదా అని అప్పు చేసో కష్టపడో వేసుకోవడమో, లేకపోతే నకిలీవో ఎక్కడ పడితే అక్కడ దొరికిందని వేసుకోవడం, రెండు తప్పే. మనకి ప్రత్యామ్నాయం చూసుకోవాలి. అది అవకాశం లేకపోతే అవకాశం దేనికి ఉంది, అవసరం అది ఉంది, అవకాశం చూసుకోవాలి. త్రయోదశముఖి రుద్రాక్ష వీలు కాకపోతే ఒక అష్టముఖి రుద్రాక్షని సరైన పద్ధతిలో మీ సిస్టర్కి ఇవ్వండి అమ్మ. మీరు ఊహించిన దానికంటే మంచి ఫలితాలు వస్తాయి. మంచి జీవితం ఉంది. అలాగే జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేశాము, అన్నీ మంచి శుభాలే జరుగుతాయి. శుభం అమ్మ. ఓకేనండి, ఇప్పుడు ఒక విరామం తీసుకుందామండి. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమంలో మరిన్ని వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చూద్దాం.